హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. నిజంగా మా ఆయనకి నిజంగా. సో అయితే మీరందరూ చూస్తారు, అది ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చింది, చాలా అలసిపోయింది పాపం, అందుకని రెడీ అవ్వలేదు. ఇలాగా సింపుల్ గా ఉంది, ఏమనుకోకండి అని నేను ముందే చెప్తున్నాను. మా ఆవిడ కూడా చెప్పదలుచుకుంది అదే. ఫైనల్లీ ఈ రోజు చాలా మంది, ఒక అమ్మాయి అయితే అడుగుతుంది రాజ్మా పులావ్ అని. కొన్ని ఎపిసోడ్స్ నుంచి నీకోసం అమ్మా, నీకు డెడికేట్ చేస్తున్నాం ఇది రాజ్మా. ఈ ఎపిసోడ్ నీకే డెడికేటెడ్ రా. రాజ్మా పులావ్ నువ్వు అడిగి నేను నాకే అనిపించింది, చీ పాపం ఎన్ని రోజుల నుంచి అడుగుతుంది, నేను ఎందుకు చేయటం లేదు అని చెప్పి. సో నీ పుణ్యాన ఈ రోజు మేము రాజ్మా పులావే మా డిన్నర్, అంతే కదా. పర్లేదండి, అప్పుడప్పుడు బాగా కష్టపడినప్పుడు చీట్ డేస్ పెట్టుకోవచ్చు. సో ఇది ఒక చీట్ డే అని అనుకోవచ్చు, ఓకేనా. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దరు కానీ వెరీ సింపుల్. మీరు వచ్చేసేస్తే మీకు ఇంగ్రీడియంట్స్ రాజ్మా పులావా, రాజ్మా బిర్యానీయా? పులావే నాన్న, రాజ్మా పులావ్ అండి. రాజ్మా పులావ్. ఇట్ ఈస్ వెరీ హెల్దీ బికాజ్ ఇట్ హ్యాస్ కార్బ్స్, ప్రోటీన్, టేస్ట్, అన్ని రకాలుగా మనకి రుచికి రుచి, ఎనర్జీకి ఎనర్జీ, ఓకేనా. సో చేయండి, రాసేసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. వచ్చేయండి. పులావ్కి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ రాజ్మా. సో ఈ రాజ్మాని వచ్చేసేసి మనము సోక్ చేసుకుంటామండి. నేను ఇక్కడ 250 grams ఆఫ్ రాజ్మా సోక్ చేశాను అనమాట. దీని నుంచి మనం బాయిల్ అయిన తర్వాత ఎంత అవసరమో అంత వేసుకోవచ్చు. ఇట్ ఈస్ అప్ టు యూ. బాస్మతి రైస్ మనం ఈ కప్పుతో 2.5 glasses ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాము. కావాల్సినంత కర్డ్, 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్న స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకోవాలి. 1/2 నిమ్మకాయ చెక్క, 2 టొమాటోస్ సన్న స్లైసెస్, తర్వాత 2 బిర్యానీ ఆకు, ఇవి 2 పుదీనా ఇంక కొత్తిమీర కడిగి మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. గరం మసాలా, ఆయిల్, ఘీ, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 tablespoon, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్. సో వేసుకునేటప్పుడే కడిగి మనం నానబెట్టుకుంటాము. ఇది ఒక 5-6 hours సోక్ అవ్వాలి, అప్పుడు తొందరగా బాయిల్ అవుతుంది. యూజువల్లీ నెక్స్ట్ డే మార్నింగ్ చేయాలంటే నైటే మనం నానేసేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇవి ఆల్రెడీ వాటర్, దీనిలో డ్రింకింగ్ వాటర్ అనమాట. ఫస్ట్ రాజ్మా వేసుకుందాం. ఈ వాటర్ కడిగేసిన తర్వాత మనం నానబెట్టుకున్న వాటర్ అండి, దీన్ని పడేయకండి. దీనిలోనే మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని, ఓకే, దిస్ వాటర్ ఈజ్ నాట్ వేస్ట్. రాజ్మాని బాయిల్ చేసుకుందాము, ఒక మంచిగా కుక్ అయ్యేటట్టు. అంటే ఒక 3 to 4 ప్రెషర్ కుక్కర్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే 3 to 4 విజిల్స్ కాకుండా కొన్నిసార్లు 5-6 కూడా. ఇట్ డిపెండ్స్ ఆన్ ది రాజ్మా అనమాట. సో అదొక్కటి ఎంతవరకు కుక్ అవ్వాలనేది నేను చూపిస్తా, బట్ దిస్ ఇస్ ద ప్రొసీజర్, ఓకేనా. సో రైస్ని కడిగి పెట్టుకున్నాము, ఎందుకంటే మనం అన్ని మసాలాస్ అవన్నీ ఫ్రై చేసుకునే లోపు రైస్ సోక్ అవుతుంది అనమాట. ఎప్పుడు బాస్మతి రైస్ మీరు కొనుక్కునేటప్పుడు కొంచెం ఓల్డ్ రైస్ కొనుక్కోండి, ఓకే. రైస్ కడిగి పెట్టేసుకున్న తర్వాత ఇదిగో రాజ్మా ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఇలా ప్రెస్ చేసినప్పుడు ప్రెస్ అయిపోవాలి. ఇంతకంటే ఎక్కువ కుక్ అయింది అనుకోండి, మీకు రైస్లో రాజ్మా అనేది కనిపించదు అనమాట, మొత్తం టేస్ట్ అయిపోతుంది. సో కొంచెం మనము పలుకుగా ఉండాలి. అది రాజ్మా అయినివ్వండి, చన్నా అవనివ్వండి, 2 కూడా కొంచెం ఒక పలుకు ఉండాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తా, బికాస్ దిస్ ఇస్ ద మోస్ట్ ట్రికీ పార్ట్. ఇదిగోండి, ఇలా ప్రెస్ చేస్తే ఇలా అవ్వాలి, ఓకేనా. సో అన్నీ రెడీగా ఉన్నాయి కదండి. ఇలాగ ఒక హండీ పెట్టేసేసుకోండి, ఆన్ చేసేసుకోండి. వి విల్ పుట్ ఘీ, లెస్ ఆఫ్ ఘీ అండ్ మోర్ ఆఫ్ ఆయిల్. మీకు నచ్చితే అచ్చంగా ఘీలో కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా పులావ్స్ చేసేటప్పుడు గ్రీజ్ అంటే మన ఆయిల్ కంటెంట్, వెదర్ ఇట్ ఈస్ ఆయిల్ కానివ్వండి, ఘీ కానివ్వండి, అది కరెక్ట్గా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే రైస్ చేతికి అతుక్కుంటుంది, అండ్ ఇట్ విల్ నాట్ టేస్ట్ గుడ్, ఓకే. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేస్తున్నాము. అవును, ఇదిగో చూడు మళ్ళీ ఒకసారి. స్టిక్కర్ ఎందుకు వేయించలేదంటే మా ఇంటికే కదండి, స్టిక్కర్ డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవడం. ఇదిగోండి.
సో బిర్యానీ ఆకేస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఏంటి హోల్ మసాలాస్ ఏమీ వేయట్లేదు అని చెప్పేసి, మనం ఒట్టి గరం మసాలాతోని చేస్తామన్నమాట. ఆనియన్స్, పొట్టి ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ బిర్యానీ ఆకే వేసాను. ఆనియన్స్ మంచిగా బ్రౌన్గా ఫ్రై అవ్వాలి, మాడకూడదు కానీ మంచిగా బ్రౌన్గా ఫ్రై అవ్వాలి. సో ఆనియన్స్ చూసారు ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయో. ఇంత ఫ్రై అయినప్పుడు ఆనియన్ పులావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిరపకాయ అండ్ టొమాటో వేస్తాము. పచ్చిమిరపకాయ, టొమాటోస్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తామండి. మంచిగా మిక్స్ చేసుకుందాము. టొమాటోస్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఓకే, సో దీంట్లో కొంచెం మనము సాల్ట్ వేస్తాం. ఓన్లీ టొమాటోస్కి సరిపడా సాల్ట్ వేద్దాం, లైట్ స్ప్రింకిల్ అండ్ కొంచెంగా పసుపు, సో దాట్ మన టొమాటోస్ మంచిగా ఫ్రై అయిపోతుంది. సిమ్ చేసి మూత పెడదామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ది స్మెల్ అంతా పోవాలంటే మంచిగా వేగాలన్నమాట. ఆ తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకుందాం. సో దానికి ఒక 2-3 మినిట్సే పడుతుంది, క్వాంటిటీ చిన్నది కాబట్టి. ఓకేనా, ఇదిగోండి చక్కగా ఫ్రై అవుతూ ఉంది. ఈ లోపు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం పెరుగు తీసుకున్నాం కదా, దీన్ని మనము చిలుక్కుందాము. ఇంత పెరుగు వెయ్యము, కాకపోతే నేను అంతా ఎందుకు చిలుకుతున్నానంటే కొంచెం పెరుగు పచ్చడి కోసం. ఓకే, సో ఇప్పుడు మనం దీనిలో రాజ్మా వేసుకుంటున్నాము. వాటర్ అస్సలు పడేయద్దు, చాలా మంచిది వాటర్. మనము 2.5 గ్లాస్ రైస్ వేస్తున్నాం కాబట్టి మరి ఓవర్గా రాజ్మా వేసుకోక్కర్లేదు. 1 గ్లాస్ ఆఫ్ రాజ్మా ఇస్ ఇనఫ్. సో మీరు అనుకోవచ్చు నేను ఏం చేస్తాను ఈ రాజ్మాని అని చెప్పేసి. సో ఈ రాజ్మాని ఏం చేస్తానంటే ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు నేను ఇంద్ర వెన్ వి మేక్ సాలెడ్ విల్ యూజ్ దిస్ రాజ్మా ఇంటూ దట్ సాలెడ్ అనమాట, అంతే. ఓకేనా, సో ఇప్పుడు ఈ రాజ్మా ఇస్తాం కదా, దీంట్లో ధనియా పౌడర్ అరౌండ్ 1 టీ స్పూన్. దాని తర్వాత మనము అదర్ దెన్ 2-3 గ్రీన్ చిల్లీస్ ఇంకేం వేయలేదు కాబట్టి ఒక టీ స్పూన్ అంతా చిల్లీ పౌడర్. దాని తర్వాత మన గరం మసాలా పౌడర్, ఎన్ఎం ఫుడ్స్ గరం మసాలా ఎవరెవరు టేస్ట్ చేయలేదో మా స్టోర్కి వచ్చి కొనుక్కోండి, చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ ఆఫ్ ఎన్ఎం ఫుడ్స్ గరం మసాలా. ఓకే, దీని అంతటిని మంచిగా ఇలాగా లైట్ హ్యాండెడ్. కరెక్ట్ నాన్న. అమ్మ ఇన్ని నేర్చుకున్నావు కదా. కానీ మనం చేయలేము, నన్ను అడగమాక, నేను చేయలేను, నాకు అంత ఓపిక లేదు. ఓకే, వంట మాత్రం నన్ను అడగకు, ట్రై చేసి. సరే, ఓకే. యా, థాంక్స్. ఇప్పుడు దీనికి కావాల్సినంత సాల్ట్ కూడా వేసుకుందామండి, రాజ్మాకి కావాల్సినంత. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో మనం వాటర్ కంటెంట్, ఇప్పుడు 2.5 గ్లాస్ రైస్ కదండి, మీకు ఎన్నోసార్లు చెప్పాను, బట్ స్టిల్ ఐ విల్ లైక్ టు టెల్ ఎవ్రీ టైమ్. 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ ఈజ్ ఈక్వల్ టు 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్. కానీ నేను 1/3 వేస్తా, ఎందుకంటే కొంచెం బాగుంటుంది, మరీ ఇట్లా డ్రైగా లేకుండా ఉంటుంది కాబట్టి 1/3. సో అలాంటప్పుడు ఎంత వేసుకోవాలి మనము? 2.5కి 3 గ్లాసెస్ ప్లస్ 3/4 ఈజ్ 1.5. అంటే ఎంత అయింది? 2 ప్లస్ 1.5 3.5. 3.5 ప్లస్ ఇంకొక హాఫ్కి చచ్చిపోతారండి నిజంగా జనాలు. నీ మ్యాథ్స్ నిజంగా అసలు ఎవరికి అర్థం కావట్లేదు. ఎంత బాగా చెప్పానండి. సరే, మీకు ఇంకా ఈజీగా చెప్పనా? ఓకే, డన్. మీకోసం ఇంకా ఈజీ చేస్తా చూడండి. ఇప్పుడు మీరు వాళ్ళకి ఈజీ చేయనాము. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యానికి ఇది 1 గ్లాస్ అయిందా? ఈ వాటర్ చాలా టేస్ట్ ఉంటుందండి, అందుకని డోంట్ త్రో ద వాటర్ ఎట్ ఆల్ ప్లీజ్. ఇది 1/3. ఓకేనా, ఇలా మెజర్ చేసి వేసుకోండి పోనీ. ఓకేనా, అయిపోయిందా? ఇక్కడ 1 గ్లాస్కి వేసుకున్నామా? 1 గ్లాస్ బియ్యానికి నువ్వు వేసిన వాటర్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే పెరుగు చిలికి పెట్టుకున్నాను కదా, 1 గ్లాసు పెరుగు, మజ్జిగ కాదు అది, చిక్కటి పెరుగు, మళ్ళీ 1/3 గ్లాస్ వాటర్. అంటే 2 గ్లాసులకి వేసుకున్నానా? ఇప్పుడు 3/2 గ్లాస్కి 1 గ్లాస్ నీళ్ళు. అంటే ఎంత వేసామని చెప్పి ఇప్పుడు మా 4 గ్లాసులు. అయ్యో రామచంద్ర,
మనం వేసింది 3.5 ప్లస్ గ్లాసు 4.5 గ్లాసులు నీళ్ళు 3.5 ప్లస్ గ్లాసు 4.5 గ్లాసులు నీళ్ళు వేస్తా. చచ్చిపోతారమ్మా, నిజంగా కన్ఫ్యూజ్ అవుతారమ్మా. ఏమండి మా ఆయన చెప్పింది మీరు వినకండి. 4.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఫర్ 2.5 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్, దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు హైలో పెట్టుకున్నానండి. సాల్ట్, స్పైస్ అన్నీ సరిపోయాయా లేదా చూసుకోవాలి కదా. సో మనం ఏం చేద్దామంటే కొంచెం గరం మసాలా పడుతుంది, ఎందుకంటే మనం ఎక్కువ కారం లేట్లేదు కాబట్టి. అంతే వేసాను. ఇప్పుడు ఇది బాయిల్ రానివ్వాలండి. ఈలోపు మనం ఏం చేస్తామంటే పుదీనా, కొత్తిమీర అవన్నీ దీనిలో వేద్దాం. సో దట్ అది వాటితో పాటు బాయిల్ అయినప్పుడు అద్భుతమైన టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, కొత్తిమీర అండ్ ఒక గుప్పెడు పుదీనా, మిక్స్ నైస్. సో మంచిగా ఇదిగోండి బాయిలింగ్ వస్తుంది కదా. ఇప్పుడు వచ్చి మనము దీంట్లో నానబెట్టుకున్న మన బాస్మతి రైస్ ఏదైతే ఉందో, మీరు కావాలంటే నార్మల్ రైస్ వేసుకోవచ్చు అండి. నార్మల్ రైస్ వేసుకున్నప్పుడు క్యాలిక్యులేషన్ ఈజ్ వెరీ ఈజీ, 1:2. ఓకేనా. ఇప్పుడు మనం మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు నిమ్మకాయ, మనం ఏదైతే హాఫ్ చెక్క నిమ్మకాయ పెట్టుకున్నాం కదా, ఆ నిమ్మకాయ పిండుకుందాం. ఇప్పుడు ఒకసారి లైట్ హ్యాండ్తో, బికాజ్ బాస్మతి రైస్ ఇరిగిపోతే ఏ రైస్ అయినా సరే ఇరిగిపోకూడదు, వేసేసి ఇప్పుడు మనం ఏం చేసేస్తామంటే మూత పెట్టేస్తాము. ఒక 2 minutes ఆగితే మనకి బబుల్స్ వచ్చేస్తాయి. ఇలా పెట్టినా కూడా వచ్చేస్తాయి. మీరు ఇదిగోండి, ద మూమెంట్ ఇట్ ఈస్ కమింగ్ లైక్ దిస్, ఇంకొక 2 minutesలో సిమ్ చేసేసి మూత పెట్టేసేసి 10 minutes to 12 minutes పర్ఫెక్ట్ దమ్లో వెళ్ళిపోతే, దీనికి మనం చిన్న క్వాంటిటీ కాబట్టి కింద మనము మామూలు పులావ్స్ చేసినట్టు తవ్వ పెట్టి పైన వెయిట్ అవన్నీ అవసరం లేదు, ఎందుకంటే వీఆర్ డూయింగ్ వెరీ స్మాల్ క్వాంటిటీ కాబట్టి. లేదు, ఇది మీరు రైస్ మామూలు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. చూసారా, దిస్ ఇస్ పర్ఫెక్ట్ అన్నమాట. ఇదిగోండి వాటర్ థిక్నెస్ ఇదిగోండి ఇంక్రీజ్ అయిపోతుందా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సిమ్ చేసేస్తాము, మూత పెట్టేస్తాను. అయితే ఎవరెవరైతే గిన్నెలో వండుకోవడం చేత కాదు, చాలా మందికి గిన్నెలో ప్రెసిషన్ తెలియదు అనమాట. అలాంటప్పుడు మీరు ద సేమ్ ప్రొసీజర్ ఫాలో ఇన్ ద ప్రెషర్ కుక్కర్. సేమ్ ప్రొసీజర్ ఫాలో ఇన్ ద ప్రెషర్ కుక్కర్. సిమ్లో మీరు 3 విజిల్స్ వచ్చిందా, మీ రైస్ కుక్ అయిపోయింది. విజిల్ లేకుండా బంద్ చేసుకున్నారా, 15 minutesలో మీ రైస్ అయిపోయింది. ఇవి 2 రాని వాళ్ళు ఉన్నారా, ఇటువంటి రైస్ కుక్కర్లో వేసుకోండి. కింద ప్లేట్ తీసేసి లోపల మామూలు సేమ్ ప్రొసీజర్ మొత్తం చేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసేసుకున్నారా, యువర్ పులావ్ ఇస్ రెడీ. సో 4 మెథడ్స్ చెప్పాను, ఇంకా బోల్డెన్ మెథడ్స్ ఉన్నాయి, తర్వాత ఎప్పుడైనా చెప్తా. ఓకేనా, ఆఫ్ చేసేస్తున్నాను. లుక్ ఎట్ ద స్మెల్ కూడా ఎంత బాగుంది కదా. రాజ్మా పులావ్. ఇట్ ఈస్ డూ ప్లేటింగ్. ఓకే, పెరుగు పచ్చడి చూడండి ఎంత అందమైన గిన్నెలు వేసిన. వేడి వేడి రాజ్మా పులావ్ విత్ పెరుగు చట్నీ. సింపుల్ మీల్ రిచ్ విత్ ప్రోటీన్, కార్బ్స్ అండ్ ఎవ్రీథింగ్. అయితే ఈ కలర్ ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారు కదా, రాజ్మా వాటర్ని వేసాం చూడండి, అది అండ్ మన బాగా ఫ్రై అయిన ఆనియన్స్, వీటి రెండిటి మూలనమాట ఇంత బ్యూటిఫుల్ కలర్ అనేది వస్తుంది. ఎంత రిచ్గా ఉందండి చూడటానికి కూడా. అసలు మన పంజాబ్ ఏంటి, మోస్ట్ ఆఫ్ ద నార్త్లో వింటర్స్లో ఎస్పెషలీ దే ఈట్ రాజ్మా బికాజ్ ఇట్ ఈస్ హై ఇన్ ప్రోటీన్ అండ్ వెజిటేరియన్స్కి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ చాలా మంచిది. ఇది హీట్ కూడా హీట్ అని అట్లా ఏం లేదు, హీట్ ఏం ప్రొడ్యూస్ చేయదు. బట్ ఏంటంటే ఇప్పుడు వెజిటేరియన్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళకి ప్రోటీన్ సోర్స్ ఏంటి, సో దీస్ ఆర్ ద ప్రోటీన్ సోర్స్. చల్లార్చానమ్మా. అన్నీ సరిపోయాయా? పులావ్ ఏమో బిర్యానీ అనుకుంటాం, మళ్ళీ పులావ్ చేసిన పులావే. ఇంత టెంప్టింగ్గా ఉందండి.
ఆ స్మెల్ మాటల్లో చెప్పలేను, చాలా బాగుంది రాజ్మా పులావు. ప్రతి దాంట్లో నాన్ వెజ్ అవసరమే లేదు. ఎవరైతే అడిగారో అమ్మా నువ్వు నీకోసం మేము కూడా ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము రాజ్మా పులావు. సో ఇది నీకు డెడికేట్ చేస్తున్నాం కాబట్టి నువ్వు కూడా చేసుకుని ఎలా ఉందో చెప్పు. అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. నేను ప్రతిసారి ఇలా చెప్తున్నానని మీరు అనుకోవచ్చు, కానీ నిజంగా అండి నేనైతే స్పీచ్లెస్ అండి. ఎందుకంటే మావిడి చేతిలో అమృతం పోసినట్టున్నాడు భగవంతుడు. అలా ఏం లేదు, ఏమో అలా I don't know, really. ప్రతిదీ చాలా బాగుంది. నాకంటే బాగా చేసేవారు చాలా మంది ఉంటారు నాన్న. కాకపోతే ఏంటి అని అంటే ప్రేమగా చేసుకుంటాం కదా మనం. వంట ఇష్టంగా చేసామంటే ఎలా ఎవరు చేసినా బాగా వస్తుందండి, మనసు పెట్టి చేయాలి అంతే. ఇది ఎంత బాగుందంటే అసలు. ఏ బుల్లే నా దింగరి బుల్లే మల్లె నా బంగారు మల్లె దిల్లే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పెరుగు పచ్చడి వేసి కూడా టేస్ట్ చేసి చేయి మరి. ఇలాగే నా భయం అండి బాబు, ఇంత బాగా చేసి పెడుతుందా తినేయాలనిపిస్తుంది. అందుకే మేము రోజు తినము. కంట్రోల్ చేసుకోవాలి డైట్. జిమ్కి వెళ్ళాలి. మళ్ళీ మా ట్రైనర్ తిడతాడు ఈసారి ఏదంటే రాత్రి. నేను కంపల్సరీ చెప్తానండి నైట్ ఏం తినాలనేది. నైట్ ఏం తినాలో చెప్పాలి, దాన్ని బట్టి మనకి వర్కౌట్ చేస్తాడు అనమాట. ఇలా రాజ్మా పులావ్ తినాలని చెప్పగానే సార్ ఎందుకు సార్ సండే ఒకరోజు చీట్ డే అనుకుంటాను, బట్ మీకోసం అప్పుడప్పుడు ఇలా ఎపిసోడ్ చేసేటప్పుడు అంటే ఎపిసోడ్ చేసేటప్పుడు ఇంత వండలేం కదండి, సరిగ్గానే వండుకొని తినాలి. సో అందుకనమాట ఇట్స్ ఓకే అప్పుడప్పుడు. సో అదండి రాజ్మా పులావ్ కథ. మీరు కూడా వండుకొని తిని ఎలా ఉందో పర్టిక్యులర్ గా నానా నీకోసమే రోయ్. సో ఆ అమ్మాయి మెసేజ్ కూడా నేను హైలైట్ చేసి పెడతా. ఉందా మీ దగ్గర? ఉంటుంది, చాలా మెసేజెస్ లో ఉన్నాయి, రీసెంట్ గా కుక్ చేసిన దాంట్లో కూడా ఉంటాయి. సరే. సో అందుకని ఆ స్క్రీన్ షాట్ పెడతాను. సారీ నాన్న పేజ్ గుర్తులేదు, అందుకని ఏమనుకోవద్దు. సో మీరు Thank you కూడా so వండుకొని much. ఎలా ఉందో మీరు ఏంటో ఎలా ఉందో చెప్పండి, కింద కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే మా నీలి మేఘాలలో ఛానల్ ని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి నేను ఎందుకు అంటున్నానంటే, సో మావాడు మనం చెప్పినట్టు చాలా ఛానల్స్ ఎక్కువైపోయేసరికి సబ్స్క్రైబర్స్ అలాగే స్టాండర్డ్గా ఉండిపోయారు, పెరగట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటేనే మీకు మంచి మంచి ఇలాంటివి ఏమంటారు వంటలు కానీ వ్లాగ్స్ మేము ఇంకోటి చెప్పినామండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. మేము ప్రాంకులు లేకపోతే ఇంకోటి మేము చేయలేము. మా ఇద్దరికి అలవాట్లేదు. మేము ఏం చేయగలమంటే న్యాచురల్గా ఉండే ఎపిసోడ్సే చేయగలము. మా ఇద్దరిలో ఉన్న ప్రాబ్లమే అది. సో దానివల్ల ఏమవుతుందంటే మేము ఆ జోన్స్లోకి వెళ్ళలేకపోతున్నాం. కుకింగ్ నా ప్యాషన్. తను ఏమంటాడండి అని అంట, చూడలేదు పోనా నేను చేయను అని అంటే వద్దురా. నేనేమంటానంటే 2 episodes చూడరు, 3 episodes చూడరు, బట్ 4th episode నుంచి అలవాటు అవుతుంది కదా. అవుతుంది కదా చెయ్యని చెప్తాను అని అంటారు. సో మళ్ళీ డిమోటివేట్ అయినా తను మళ్ళీ నన్ను ఎంకరేజ్ చేయడం వలన మళ్ళీ కుకింగ్ వీడియోస్ చేస్తాను, ఎందుకంటే అది నా ప్యాషన్. సో మీరు అందరూ కూడా చూస్తున్నారు, కొంత గొప్ప చూస్తున్నారు కదా, అదే నాకు హ్యాపీ అనమాట. సో ఇలాంటి చేసుకుని చూసి చేసుకుని చాలా చెప్తున్నారు మంది కూడా, appreciate కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మర్చిపోకుండా మా నీలిమేఘాల ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. టాటా, బై బై, హ్యాపీ సండే గైస్, స్టే హైడ్రేటెడ్, గాడ్ బ్లెస్ యూ గైస్.